హాస్పిటల్‌లో కావ్య ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పడంతో బయట కూర్చొని అపర్ణ, ఇంద్రాదేవి, రాజ్ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు కావ్యకేమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? బిడ్డ నా బిడ్డ కాదని అంటుందేంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక నర్స్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, మీ కావ్య తన బిడ్డ గురించి చిల్డ్రన్ వార్డ్‌లోకి వెళ్ళి నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ? అని అందరి పిల్లల్ని లాక్కొని చూస్తూ ఉంది. ప్లీజ్ మీరు వెళ్ళి తనని తీసుకురండి అని చెప్పడంతో అందరూ చాలా షాకింగ్‌గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఇంకా మరోవైపు కావ్య ఆ చిల్డ్రన్ వార్డ్‌కి వెళ్ళి అందరి దగ్గర ఉన్న పిల్లల్ని తీసుకొని చూస్తూ నా పాప, నా పాప అని చూస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు రుద్రాని పిల్లల్ని మార్చి ఉంటుంది కదా! అతని దగ్గరికి వెళ్ళి మీరు వెంటనే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోండి అని అడగడంతో అదేంటి ఏమైంది? తనకి తెలిసిపోయిందా? అని అంటూ ఉంటే ఇప్పటికైతే తెలియలేదు. కానీ తనకి డౌట్ వచ్చింది. మీరు ఇంకాసేపు ఇక్కడే ఉంటే తనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది అని రుద్రాని చెప్పడంతో సరే అని అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత కావ్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కావ్య అత్తయ్య గారు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని అపర్ణ చేతిలో పెడుతుంది. అదేంటి కావ్య బిడ్డ నా బిడ్డ కాదంటే ఎలా అని అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అందరూ అడుగుతూ ఉంటారు. మీరేమైనా చెప్పండి, తను నా బిడ్డ మాత్రం కాదు. నా బిడ్డను నేను ఎలా వెతుక్కోవాలో నాకు తెలుసు. ఖచ్చితంగా నా బిడ్డను నేను వెతికి పట్టుకుంటాను అని కావ్య ఏడుస్తూ రూమ్లోకి వెళ్తుంది. ఇంకా వెనకాలే రాజు కూడా కావ్య వెనకాలే వెళ్ళి ఏంటి కళావతి ఇలా ఎందుకు చేస్తున్నావు? బిడ్డ నా బిడ్డ కాదంటే ఎలా? తను చిన్నపిల్లను అలా వదిలేసి వస్తే ఎలా అని తన ఆలన పాలన చూసుకోవాల్సింది నువ్వే కదా అని అంటూ ఉంటాడు. లేదండి తను నా బిడ్డ కాదు అని కావ్య తేల్చి చెప్పేస్తుంది. నా బిడ్డ కాదని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు కావ్య అని రాజు అడగడంతో పాప పుట్టగానే నేను చూశానండి, తన చేతి మీద ఒక పుట్టుమచ్చ ఉంది. ఇప్పుడు ఆ మచ్చ ఈ పాప మీద లేదు కాబట్టి తను నా బిడ్డ కాదు. మీరు ఎన్ని చెప్పినా నేను నా బిడ్డ దొరికే వరకు నేను ఊరుకోను, వదిలిపెట్టాను అని కావ్య మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రాజు ఆలోచిస్తూ ఉంటాడు.